విజయవాడ ఉగ్ర లింకుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఉగ్ర కుట్రలకు నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఫారెన్ హ్యాండ్లర్స్ అల్ హకీం యువతను ఆకర్షించాడని నిర్ధారించారు. అల్ హకీం షూకుమార్ కు ఏక్యూఐఎస్ ఐఎస్ఐఎస్ తో సంబంధాలు ఉన్నట్లుగా తేల్చారు. సోషల్ మీడియాలోనే నిందితులు ఒకరొకరు పరిచయం అయ్యారని తెలిపారు. జిహాదీ కంటెంట్ షేర్ చేయాలని అల్ హకీం ఆదేశించాలని తెలిపారు. బెనెక్స్ గ్రూప్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తించారు. అలాగే విపిఎన్ ఫోన్ కాల్స్, పీడీఎఫ్ ఫైల్స్ పై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులు ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరో 7 రాష్ట్రాలకు టెర్రర్ లింక్స్ విస్తరించారని తెలుస్తోంది. ఐబీ, ఏటీఎస్ అండ్ ఎన్ఐఏ బృందాలు విచారణ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, విజయవాడ ఉగ్ర లింకుల కేసులో బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్ చూస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం విజయవాడ ఉగ్ర లింకులకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు కాకుండా సుమారుగా పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర, యూపీ అలా తీసుకుంటే 7 రాష్ట్రాల్లో ఈ ఉగ్ర లింకులు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో తేలిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో చూసుకుంటే కీలకమైన వాట్సాప్ గ్రూప్ ద్వారానే ఈ ఉగ్ర లింకులకు సంబంధించి ఈ పోస్ట్ పెట్టారని ఇప్పటికే తేలింది. దీనికి సంబంధించి అల్ హకీం అనే సంస్థ ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా పూర్తిగా దీనికి సంబంధించి ఉగ్ర లింకులు ఉగ్ర రూపాన్ని ఏ విధంగా ప్రలోభ పెట్టాలి, ఎలా వాళ్ళని ఆకర్షింపజేయాలి అనే కోణంలో పోస్టులు పెట్టడం, వాళ్ళని సుమారుగా 40 మందిని అప్పటికే ఆ గ్రూప్ లో ఇచ్చేయడం, దాంట్లో 7 రాష్ట్రాలకు సంబంధించిన యువత దాంట్లో ఉండటం పూర్తిగా ఇప్పుడు పోలీసులు అయితే తేల్చారు అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కీలకంగా చూస్తే సెంట్రల్ ఐబీతో పాటు ఎన్ఐఏ కూడా పూర్తిగా ఈ బృందాలన్నీ దీంట్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కీలకంగా ఇప్పటికే 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు, రిమాండ్ లో ఉంచారు. ఇప్పుడు 2 సార్లు పోలీసులు పిటిషన్ వేసి వాళ్ళని మళ్ళీ విచారించారు. అయితే దీనిలో కీలకంగా ప్రతిసారి ఏదో కోణం అయితే బయటకు వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఈ 14 మందితో పాటు సుమారుగా 40 మంది అంటే ఇతర రాష్ట్రాలతో ఉన్న యువతను కూడా కలుపుకుంటే సుమారుగా 40 నుండి 50 మంది పైన ఉన్నట్టుగా ఇప్పటికే తేల్చారు. దాంట్లో భాగంగా వీళ్ళు ఉగ్రవాదంతో పాటు దేశంలో కొన్ని చోట్ల కార్యకలాపాలు చేయడానికి అంతా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా విచారణలో తేలిందని కూడా తెలుస్తుంది. ఇంకా విచారణ చేయాల్సి ఉంది కాబట్టి ఇంకా ముందు ఏం బయటకు వస్తాయి అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ ఇంచిపేటలో దొరికిన 3 యువకులతో పాటు హైదరాబాద్ లో కీలకంగా మారిన మహిళ పాత్ర, అదేవిధంగా ఈ వాట్సాప్ గ్రూపుల పాత్ర, దాంట్లో 40 మంది ఉండటం, ఇదంతా చూసుకుంటే దీని చాలా పెద్ద ఉగ్రవాద సంస్థకి సంబంధించిన గ్రూప్ గా కూడా తెలుస్తుంది. అయితే దీనిలో కీలకమైన పాత్రదారులు ఎవరు అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కొన్ని పేర్లు బయటకు వచ్చినప్పటికీ మరికొంతమంది దీంట్లో ఉన్నారు. దీంట్లో చాలా వరకు జాకీర్ హుస్సేన్, అదే విధంగా కొంతమంది ఉగ్రవాదానికి పెంచిపోసే ఉన్న వ్యక్తులు కూడా ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నట్టుగా వాళ్ళకి సంబంధించిన పోస్టులు పెడుతున్నట్టుగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇంకేం బయటపడతాయి అనేది కూడా కొంత ఉత్కంఠ కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యాకూబ్. దర్శన్ ఎక్కడున్నారు, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆ డీటెయిల్స్ స్మాల్ బ్రేక్ తర్వాత ట్రాక్ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.